ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ అక్షర తులాభార కాల భైరవాయ నమో నమః. హరి ఓం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకి అలాగనే జ్యోతిష అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ శుభాన్ని, జయాన్ని, లాభాన్ని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కాళభైరవ స్వామి వారిని వేడుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మీనరాశిలో శని రాహుల సంచార స్థితితో ఉగాది పండగ ప్రారంభం అవుతుంది. అది ఏ కాకుండా ఈ సంవత్సరము మనకు మే నెలలో రాహుకేతులు మారడం, అలాగనే దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి సంచారం చేయడం జరుగుతుంది. తెలుగు ఉగాది పండగ పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలో 1, 2 పాదం కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. ఆదాయ వ్యయాన్ని మనం గమనించినట్లయితే 8 ఆదాయం 14 వ్యయం. ఈ సంవత్సరం అధికంగా ఖర్చు పెట్టబోయే రాశులలో మకర రాశి మరొకటి అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. 14 రూపాయల ఖర్చు పొంచి ఉంటే కేవలం వీరి యొక్క ఆదాయం 8 రూపాయలు మాత్రమే, అనగా 6 రూపాయలు వీళ్ళు అప్పు కాబోతున్నారు. అంటే వీళ్ళకు ప్రధానంగా జ్యోతిష్యము, పంచభూతాలు, నేచర్ ఏం చెప్తుందయ్యా అంటే అధిక శ్రమ అవసరము, ధర్మబద్ధంగా ఉండడము, అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడము, పొగడ్తలకు దూరంగా ఉండడము అనేటువంటిది మీరు అలవాటు చేసుకోగలిగితే, ఖర్చులకు కళ్యం వేయగలిగితే మీరు అప్పుల పాలు కాకుండా ఉండబడిన వాటితో నెట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. విందులని, వినోదాలని, గొప్పలకని వెళ్ళారా 6 రూపాయల అప్పులు కాగా మీ స్థిరచరాస్తులు కూడా వేసవిలో ఒక మంచుగడ్డ బయట పెడితే తెలియకుండా ఎలా గడిచిపోతుందో మీ ధనం కూడా అలా కరిగిపోయే సమయం ఆసనమైంది అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. రాజపూజ్యం 4 అవమానమైదు అంటే రేపొద్దున మీరు అంతా అయిపోయిన తర్వాత మీరు ఒక వంక చూస్తున్నారు అనుకోండి, జనాలు చెప్తారు నువ్వు పెట్టమన్నావా, నీకు ఎక్కువ ఇరువు నాకు పెట్టావు కనుక నిన్ను ఎవడు అప్పుల పాలు కామన్నాడు అని చెప్పి ఈ మకర రాశి వారికి బాగా ఎవరైతే బాగా తింటారో వారే శత్రులు అవుతారని చెప్పి కూడా మీరు గమనించగలగాలి. అలాగనే ఒకవైపు ఏళ్ళనాటి శని పోయిన ఆనందం కన్నా ఈ అనేక 18 సంవత్సరాల తర్వాత ధనవాకు కుటుంబస్థంలో రాహు సంచారం చేయడం, తృతీయంలో విశేషమైనటువంటి శని భగవానుని యొక్క 30 ఏళ్ల తర్వాత 3వ స్థానంలో ఉండడం, 12 సంవత్సరాల తర్వాత 6వ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం, అష్టమంలో కేతు సంచార స్థితి అనగా రాశి నుంచి 2వ స్థానంలో అనుకూలంగా లేకపోవడం, 3వ స్థానంలో అనుకూలంగా లేకపోవడం, 6లో అనుకూలంగా లేకపోవడం, 8లో అనుకూలంగా లేని కారణం చేత సమస్యలు చుట్టుముట్టబోతున్నాయి. కర్ణుడి చావుకు 64 రకాల కారణాలు అన్నట్టుగా మకర రాశి జాతకులు వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతన ఉండడం, సత్ప్రవర్తన ఉండడం, తెలిస్తేనే చేయడం, తెలియకపోతే తెలుసుకొని విషయ పరిజ్ఞానంతో ముందుకు వెళ్ళగలిగితే మీరు సంపాదించకపోయిన ఆనందమే, స్థిరచరాస్తులు, తల్లిదండ్రులు ఇచ్చిన కీర్తి ప్రతిష్టలు, అప్పుల పాలు కాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో ప్రతి శనివారం రోజున కానీ, ఇటు గురువారం రోజున కానీ, బుధవారం పూట మీరు నవగ్రహాలకు సేవ చేసే సమయం ఆసనమైంది. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడము, సూర్యుడి యొక్క ముద్రలు వేయడము, ఆసనాలు వేయడము, నవగ్రహ మూల మంత్రాలు రాయడము, ఈ రాసిన మూల మంత్రాలను నవగ్రహ అంటే
సోమవారము, చంద్రవారం, మంగళవారం ఇలా 9 రోజులు 9 గ్రహాలకు 7 రోజులు తులాభార కార్యక్రమంలో నామాలు రాసి పాల్గొనడం వలన గ్రహదోషం తొలగి గ్రహయోగం కలిగి ప్రశాంతత, వాతావరణము, ఆరోగ్యము మకరాశి వారి సొంతం కాబోతుంది. ఇన్ని రకాల వేల వీడియోలు ఈ వీడియోలో మీరు చూస్తున్నారు అన్నట్టయితే నవగ్రహ సేవ చేసే సమయం ఆసనమైంది. మీరు సేవ చేసినంత మాత్రాన, వ్రాయడం వలన, తులాభారంలో పాల్గొనడం వలన భగవంతుడికి ఆశీస్సులు కలిగి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, చరిత్ర, ధనపరమైనటువంటి చిక్కులు తొలగిపోయి పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు ఎక్కకుండా అన్నింటి విజయం కలిగే సమయం ఆసనమైందని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి. కేవలం నవగ్రహ నామ లేఖనము, వ్రాయడము, స్మరించడము, ఈ తులాభారంలో పాల్గొనడం వలన మకరాశి వారికి ఉన్నతమైనటువంటి కాలం ఉంటుందని చెప్పి గమనించాలి. నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, మెడికల్ స్టోర్సు, డాక్టర్లు, ఇంజనీర్స్, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరూ, ఐస్ క్రీమ్స్ బిజినెస్ చేసేటువంటి వారందరూ, పాల ఉత్పత్తులు, అలాగనే జిమ్ సెంటర్సు, కేశ సౌందర్య వ్యాపారాలు, బ్యూటీ పార్లర్స్ వారందరికీ కూడా శుచి, శుభ్రత, మౌనము, గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోగలిగితే మంచి కాలము అని చెప్పి గమనించాలి. మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్టా నక్షత్రంలో 1, 2 పాదం కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. ఆదాయ వ్యయాన్ని మనం గమనించినట్లయితే 8 ఆదాయం 14 వ్యయం. ఈ సంవత్సరం అధికంగా ఖర్చు పెట్టబోయే రాశులలో మకర రాశి మరొకటి అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. 14 రూపాయల ఖర్చు పొంచి ఉంటే కేవలం వీరి యొక్క ఆదాయం 8 రూపాయలు మాత్రమే, అనగా 6 రూపాయలు వీళ్ళు అప్పు కాబోతున్నారు. అంటే వీళ్ళకు ప్రధానంగా జ్యోతిష్యము, పంచభూతాలు, నేచర్ ఏం చెప్తుందయ్యా అంటే అధిక శ్రమ అవసరము, ధర్మబద్ధంగా ఉండడము, అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడము, పొగడ్తలకు దూరంగా ఉండడము అనేటువంటిది మీరు అలవాటు చేసుకోగలిగితే, ఖర్చులకు కళ్యం వేయగలిగితే మీరు అప్పుల పాలు కాకుండా ఉండబడిన వాటితో నెట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. విందులని, వినోదాలని, గొప్పలకని వెళ్ళారా, 6 రూపాయల అప్పులు కాగా మీ స్థిరచర ఆస్తులు కూడా వేసవిలో ఒక మంచుగడ్డ బయట పెడితే తెలియకుండా ఎలా గడిచిపోతుందో మీ ధనం కూడా అలా కరిగిపోయే సమయం ఆసనమైంది అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. రాజపూజ్యం 4 అవమానమైదు. అంటే రేపొద్దున మీరు అంతా అయిపోయిన తర్వాత మీరు ఒక వంక చూస్తున్నారు అనుకోండి, జనాలు చెప్తారు నువ్వు పెట్టమన్నావా, నీకు ఎక్కువ ఇరువు నాకు పెట్టావు కనుక నిన్ను ఎవడు అప్పుల పాలు కామన్నాడు అని చెప్పి ఈ మకర రాశి వారికి బాగా ఎవరైతే బాగా తింటారో వారే శత్రులు అవుతారని చెప్పి కూడా మీరు గమనించగలగాలి. అలాగనే ఒకవైపు ఏళ్ళనాటి శని పోయిన ఆనందం కన్నా ఈ అనేక 18 సంవత్సరాల తర్వాత ధనవాకు కుటుంబస్థంలో రాహు సంచారం చేయడం, తృతీయంలో విశేషమైనటువంటి శని భగవానుని యొక్క 30 ఏళ్ల తర్వాత 3వ స్థానంలో ఉండడం, 12 సంవత్సరాల తర్వాత 6వ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం, అష్టమంలో కేతు సంచార స్థితి, అనగా రాశి నుంచి 2వ స్థానంలో అనుకూలంగా లేకపోవడం, 3వ స్థానంలో అనుకూలంగా లేకపోవడం, 6లో అనుకూలంగా లేకపోవడం, 8లో అనుకూలంగా లేని కారణం చేత సమస్యలు చుట్టుముట్టబోతున్నాయి. కర్ణుడి చావుకు 64 రకాల కారణాలు అన్నట్టుగా మకర రాశి జాతకులు వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతన ఉండడం, సత్ప్రవర్తన ఉండడం, తెలిస్తేనే చేయడం, తెలియకపోతే తెలుసుకొని విషయ పరిజ్ఞానంతో ముందుకు వెళ్ళగలిగితే మీరు సంపాదించకపోయిన ఆనందమే, స్థిరచరాస్తులు, తల్లిదండ్రులు ఇచ్చిన కీర్తి ప్రతిష్టలు, అప్పుల పాలు కాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో ప్రతి శనివారం రోజున కానీ, ఇటు గురువారం రోజున కానీ, బుధవారం పూట మీరు నవగ్రహాలకు సేవ చేసే సమయం ఆసనమైంది. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడము, సూర్యుడి యొక్క ముద్రలు వేయడము, ఆసనాలు వేయడము, నవగ్రహ మూలమంత్రాలు రాయడము, ఈ రాసిన మూలమంత్రాలను నవగ్రహ అంటే సోమవారము, చంద్రవారం, మంగళవారం ఇలా 9 రోజులు 9 గ్రహాలకు 7 రోజులు తులాభార కార్యక్రమంలో నామాలు రాసి పాల్గొనడం వలన గ్రహదోషం తొలగి గ్రహయోగం కలిగి ప్రశాంతత, వాతావరణము, ఆరోగ్యము మకరాశి వారి సొంతం కాబోతుంది.
ఇన్ని రకాల వేల వీడియోలో ఈ వీడియోలో మీరు చూస్తున్నారు అన్నట్టయితే నవగ్రహ సేవ చేసే సమయం ఆసనమైంది. మీరు సేవ చేసినంత మాత్రాన, వ్రాయడం వలన, తులాభారంలో పాల్గొనడం వలన భగవంతుడికి ఆశీస్సులు కలిగి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, చరిత్ర, ధనపరమైనటువంటి చిక్కులు తొలగిపోయి పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు ఎక్కకుండా అన్నింటి విజయం కలిగే సమయం ఆసనమైందని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి. కేవలం నవగ్రహ నామ లేఖనము, వ్రాయడము, స్మరించడము, ఈ తులాభారంలో పాల్గొనడం వలన మకర రాశి వారికి ఉన్నతమైనటువంటి కాలం ఉంటుందని చెప్పి గమనించాలి. నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, మెడికల్ స్టోర్సు, డాక్టర్లు, ఇంజనీర్స్, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరూ, ఐస్ క్రీమ్స్ బిజినెస్ చేసేటువంటి వారందరూ, పాల ఉత్పత్తులు, అలాగనే జిమ్ సెంటర్సు, కేశ సౌందర్య వ్యాపారాలు, బ్యూటీ పార్లర్స్ వారందరికీ కూడా శుచి, శుభ్రత, మౌనము, గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోగలిగితే మంచి కాలము అని చెప్పి గమనించాలి. తెలుగు ఉగాది పండగ పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఈ మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు సక్రమంగా లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, షం, ఝ, ద, దే, దో, చ, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఆదాయం 5, వ్యయం 5. ఎంతైతే అవసరాలు ఉన్నాయో అంతే ఖర్చులకు సరిపడిన డబ్బులు రాబోతున్నాయి అని చెప్పి గమనించాలి. కనుక తొందరపాటు నిర్ణయాలకు తగదు. నూతనమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు ఆదాయము, వ్యయము సమస్థితిలో ఉన్నప్పుడు చూసుకోండి. మీరు మానసికమైన వేదనకు గురి కాకుండా, అప్పుల పాలు కాకుండా ఉండే పరిస్థితి అధికంగా ఉంటుంది. రాజ్యపూజ్యం 3, అవమానం 1. మీ మాటకు చెల్లుబాటు అయ్యే సమయం ఆసనమైంది కనుక ఎవరికి పడితే వాళ్ళకు వాగ్దానం కూడా చేయకుండా ఉండడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అలాగా వీళ్ళకు ద్వితీయార్థమైన ఏలనాడు శని సంచార స్థితి ఉండడం, రాశిలో 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు సంచారం చేయడం, వ్యయంలో 18 సంవత్సరాల తర్వాత రాహు సంచారం చేయడం, అర్ధాష్టమ గురు సంచార స్థితి 12 ఏళ్ల తర్వాత రావడం, 18 ఏళ్ల తర్వాత కేతు భగవానుడు సింహరాశిలో సంచారం చేయడం వల్ల గ్రహాలు అంతగా యోగంగా లేవు అని చెప్పి గమనించాలి. ఇలాంటి కాల సమయంలో ఓపిక, పట్టుదల, సహనం, కోపం పనికిరాదు. మౌనము, ధ్యానము, ఏకాగ్రత, తెలిస్తే దాన్ని ఆచరింపజేయడము, తెలియకపోతే దాన్ని తెలుసుకొని ఆచరించి విజయం సాధించే ప్రయత్నం చేయగలగాలి. అది కాకుండా కూడా మీనరాశి వారికి చాలా సున్నితమైన స్వభావం ఉండడం, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగే ప్రయత్నంలో కొన్ని పరిస్థితుల ప్రభావంతో అనుకూలంగా లేనప్పుడు, సమస్య వచ్చినప్పుడు తల వంచడం తప్పులేదు. నదిలో ఉన్నప్పుడు అలా వస్తుంది, తల వంచడంలో తప్పులేదు. సమస్య వచ్చినప్పుడు మౌనంగా ఉండడం, దాన్ని స్వీకరించగలిగిన ఉన్నతమైన స్థితి మీలో ఉన్నప్పుడే యోగకాలమైన మంచి కాలం రాబోతుంటుంది. లేకపోతే ధనం, ఐశ్వర్యం, ఆనందం అన్నీ కరువైపోయి అప్పుల పాలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే మీనరాశి వారిలో ఉన్న వారందరికీ కూడా మీరు నవగ్రహ మంత్ర సాధన చేసేటువంటి సమయము, మూల మంత్రాన్ని రాసే సమయము, నవగ్రహ తులాభార పూజాకార్యంలో పాల్గొనే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి. అంటే కేవలం దైవనామ స్మరణతో, మూలమంత్ర సాధనతో, లేఖనంతో నవగ్రహాలకు తులాభార పూజాకార్యంలో పాల్గొనడం వలన గ్రహదోషం తొలగి ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. అలాగే నీటి వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, సినిమా రంగాల్లో ఉండబడిన వారు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారందరికీ, అలాగనే స్వయం వృత్తులు, సేవా రంగాలు, హోటల్ వ్యాపారస్తులు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేటువంటి వారు, గృహ కార్యక్రమాల్లో నీటికి సంబంధించినటువంటి ఉత్పత్తులు చేసేవారు, కూల్ డ్రింక్ బిజినెస్లు, వాటర్ బిజినెస్ చేసేటువంటి వారందరికీ శుచి, శుభ్రత చాలా అవసరం. లేకపోతే ప్రభుత్వానికి మీరు సంజాయిషి ఇవ్వడం, కోర్టు, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలిగి కనుక ఇలాంటి కాల సమయంలో అక్షర తులాభార నవగ్రహ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల సకల దోషాలు తొలగి ఐశ్వర్యం మీనరాశి వారు సొంతమవుతుందని చెప్పి గమనించాలి. మేషరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయ వ్యయము, రాజపూజ్యము, అవమానం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి.
చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చు, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి ఈ సంవత్సరము ఆదాయం 12, వ్యయం 14. చూడండి విధి ఎంత వైపరీత్యమైనటువంటిదో. 14 రూపాయలు ఖర్చు ఉంటే కేవలం 12 రూపాయలు వీరు సంపాదించబోతున్నారంటే 2 రూపాయలు అప్పు కాబోతున్నారు. కనుక మనము ఏం తెలుసుకోవాలి అన్నట్లయితే వీలైనంత వరకు సమయం, ధనం వృధా చేసుకోవద్దు అని చెప్తుంది. అంటే స్వమర్థనంగా ఉన్న అధికమైన ఖర్చులు పెట్టినా ఖర్చులకు కళ్యం వేయలేకపోతే ఈ సంవత్సరం అప్పుల పాలయ్యే అవకాశం అధికంగా ఉంది అని చెప్పి గమనించాలి. అలాగనే రాజ్యపూజ్యం 5, అవమానం 7. మధ్యవర్తిత్వ కార్యక్రమానికి దూరంగా ఉండండి. అప్పులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారంలో చాలా జాగ్రత్త అవసరము. అదే కాకుండా ఉగాది పండగ ప్రారంభం నుంచే ఏళ్లనాటి శని మేషరాశి వారికి ప్రారంభం కాబోతుంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. కనుక ఆయుకారకుడు, ప్రాణదాత, కర్మప్రదాత శని భగవానుడు రాగానే మేషరాశి వారు ఎలాంటి స్థితిని అవలంబించాలి అన్నట్లయితే వీలైనంతవరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, శుచి, శుభ్రత, వీలైనంత వరకు అధర్మం వైపు ప్రయాణం చేయకపోవడం, మీ జన్మ నక్షత్రం రోజున అంటే సంవత్సరం పొడవునా శనివారం, మంగళవారం, పూర్ణిమ, అమావాస్య తిథులు యందున ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోవడం, వీలైతే ఉప ఆవాసానికి దగ్గర అవ్వడం, అలాగనే ప్రతి శనివారం పూట ఓం క్రాం క్రీం క్రోం సహ శనయే నమః అనేటువంటి నామాన్ని నక్షత్రాలు 27 కనుక 27 సార్లు రాయడం. అలాగనే ప్రతి మంగళవారం పూట, ఎందుకు రాశాధిపతి కుజ భగవానుడు అవడం వలన ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః అనేటువంటి మంత్రాన్ని వ్రాయడం, నవగ్రహ తులాభార కార్యక్రమంలో మీరు పాల్గొనడం వలన భగవంతుడు తృప్తి చెంది విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఐశ్వర్యంలో ఉన్నత స్థితికి మేషరాశి వారిని తీసుకురాబోతుందని చెప్పి గమనించాలి. అది ఏ కాకుండా మీ మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు ఈ సంవత్సరము ధాన్యాధిపతి, వృక్షాధిపతి, సర్పాధిపతి అవ్వడం వలన ఎర్రటి నేలలు కలిసి రావడం, అంటే ఎర్రటి భూములు క్రయ విక్రయాలు, అంటే ఇంటి స్థలాలు కానీ, వ్యాపార స్థలాలు కానీ, వ్యవసాయ క్షేత్రాలు కానిలో క్రయ విక్రయాలు చాలా యోగదాయకం. ఎరుపు పంట అయినటువంటి కందులు, మిరప, ఎరుపు వస్త్రాలతో కూడుకున్నటువంటి వస్త్ర వ్యాపారస్తులు, స్వర్ణకారిత వ్యాపారస్తులకు చాలా మంచి కాలం. కనుక వీలైనంత వరకు ఈ సంవత్సరము ఆధ్యాత్మికమైన చింతనతో మీరు ప్రయాణం చేయగలిగినట్లయితే వీలైనంత వరకు ప్రతిరోజు కూడా ఉతికిన వస్త్రాలు ధరింప చేయగలిగితే మీ తొలిమెట్టు విజయం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఎందుకనగా శని సంచార స్థితిలో ఉన్నప్పుడు శని కుజులకు మిత్రభేదం కన్నా శత్రు పరిస్థితి ఉంటుంది. కనుక మీరు మొట్టమొదటిగా సక్సెస్ అవ్వాలి, ప్రతి దాంట్లో విజయం సాధించాలి, గృహాల్లో గొడవలు పంచాయతీలు లేకుండా ఉండగలగాలి అంటే వీలైనంత వరకు శుచి, శుభ్రత, ఉత్తికిన వస్త్రాలు ధరింప చేయడము మేషరాశి వారికి మొదటి లక్షణము అని చెప్పి గమనించగలగాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు శని భగవానునికి సేవ చేసే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. భగవంతుని ఎప్పుడైతే మనం స్మరిస్తామో, ధ్యానిస్తామో ఆయన మనల్ని పిలవగానే వచ్చి మనల్ని ఆయురారోగ్యాలకు కాపాడుతాడు అని చెప్పి మనం గమనించాలి. కనుక ఈ వీడియో మీరు చూడడమే శని భగవాని యొక్క ఆశీస్సుల కోసం అని చెప్పి గమనించాను. కనుక భగవంతుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. నన్ను ఎవరైతే స్మరిస్తారో, నా ధ్యానం ఎవరైతే చేస్తారో, నాకు పూజ ఎవరైతే చేస్తారో వారిని కాపాడాల్సిన బాధ్యత నాదే అని చెప్పి శని భగవాను అనుకుంటూ ఉంటారు. అయితే కర్మప్రదాత, న్యాయ నిర్ణేత, ఆయుకర్త, సంపూర్ణమైనటువంటి సత్ప్రవర్తన శిక్షణకారకుడు కనుక శని భగవానునికి సేవ చేసే సమయం, శని భగవానునికి అక్షరాలు రాసే తులాభారం చేసే సమయం ఆసన్నమైందని చెప్పి మేషరాశి వారు గుర్తుపెట్టుకోగలగాలి. ప్రధానంగా వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం ఆచరింపజేసేవారు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, రాజకీయ రంగవారు, సినిమా రంగాల వారు తప్పకుండా ధర్మాన్ని పాటించండి. ఆ ధర్మమే మనల్ని విజయం కలిగిస్తుందని చెప్పి గమనించాలి. శ్రీ విశ్వావసునామ సంవత్సర
పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కీ, కు, ఖం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారందరూ మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. ఈ సంవత్సరం రాజు రవి అయితే అనేక రకాలమైన కీలకమైన పదులన్నీ కూడా బుధుడి యొక్క చేతుల్లో ఉన్నాయి. సస్యాధిపతి, పురోహితాధిపతి, గ్రామాధిపతి, రాష్ట్రాధిపతి, అనేక రకాలమైనటువంటి విదేశాంగాధిపతి కూడా బుధ భగవానుడే. కనుక మిథున రాశి వారికి గత 18 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉండబడినటువంటి ఇప్పుడు శుభ సమయం ఆసన్నమైంది అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. 12 ఏళ్ల తర్వాత దేవగురు బృహస్పతి రాశిలోకి రావడం, 18 సంవత్సరాల తర్వాత కేతు భగవానుడు 3వ స్థానంలోకి రావడం, 18 సంవత్సరాల తర్వాత రాహు భగవానుడు 9వ స్థానంలో సంచారం చేయడం, 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు మీనరాశిలో సంచారం చేయడం అనేటువంటిగా ఇవంతనూ ఓవరాల్గా చూసినట్లయితే మిథున రాశి వారి ఆలోచనకు, మిథున రాశి వారి యొక్క హార్డ్ వర్క్కు, మిథున రాశి వారి యొక్క సమయస్ఫూర్తికి కోట్లు సంపాదించబోతున్నారు. వీరి యొక్క ఆదాయ వ్యయాలు కూడా అలాగనే ఉన్నాయి. ఒక్కసారి మనం గమనించినట్లయితే ఆదాయం 14, వ్యయం 2. చూడండి, 14 రూపాయలు సంపాదిస్తే కేవలం 2 రూపాయలు మాత్రమే ఖర్చు అవ్వబోతున్నాయి, 12 రూపాయలు మిగిలించబోతున్నారు. కనుక 12 రూపాయలతో స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, బంగ్లాలు, విల్లాలు, రాబోయే 7 తరాలకు సరిపడినంత ధనం సంపాదించే సమయం ఆసన్నమైందని చెప్పి మిథున రాశి వారు గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 3. మీ మాటకు ఎదురు లేదు, మీ మాట వేదం, మీ మాట శాసనం కాబోయే సమయం ఆసన్నమైంది. కనుక ఇలాంటి కాల సమయంలో చేతి వృత్తుల వారు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాన్ని ఆచరింపజేసేవారు, వస్త్ర వ్యాపారాలు, అలాగనే బార్డర్, మిలిటరీ, నేవీ, విశేషమైన ఆర్కిటెక్ట్స్, బిల్డింగ్స్ నిర్మాణం చేసేటువంటి వారు, నిర్మాణ రంగము, వ్యవసాయ రంగము, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేటువంటి వారు, షేర్ల బిజినెస్లో నడిపించే వారందరికీ కూడా వీలైనంత వరకు, అంటే అధికస్య అధిక ఫలిత అంటారు. అంటే ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, అంటే ఎదిగే కొద్దీ వీలైనంత వరకు మౌనంగా ఉండి తీరాలి. ఏ విషయాన్ని కూడా వెంటనే స్పందించవద్దు. వీలైనంత వరకు ప్రతి విషయాన్ని కూడా మీరు వీలైతే ప్రతిరోజులో 1 గంట 2 గంటలు కానీ మౌనానికి కేటాయించండి. చూడండి, ఈ మధ్యకాలంలో మనకు ఫోన్లు వచ్చాయి, వాట్సాప్ వచ్చాయి, టీవీలు వచ్చాయి, ఎన్నో రకాలుగా వచ్చాయి. కానీ ఒక వ్యక్తి మౌనంగా ఉండలేని పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కోట్లు సంపాదించగలగాలి. సంపాదించడం ఒకవైపు అయితే వాటిని నిలబెట్టుకొని స్థిరచరాస్తులుగా మార్చుకొని నీవు నీ కుటుంబ తరాలు 7 తరాలు అనుభవించగలగాలనే మేనేజ్మెంట్ అనేది చాలా గొప్ప విషయం. మనం ఈ మధ్యకాలంలో ఒక చిన్న విషయం, ముంబైలో ఒక స్కూల్ మాస్టర్ గారికి ఒక 5 కోట్ల రూపాయలైనటువంటి లాటరీ తగిలింది. వచ్చింది, తను ఎంతో సంతోషించాడు. కేవలం 2 సంవత్సరాలు తిరిగే లోపల మళ్ళీ తను తిరిగి ఎక్కడికి వచ్చాడు, మళ్ళీ ట్యూషన్లే చెప్తున్నాడు. అదృష్టం తలుపు తట్టింది, కానీ దాన్ని నిర్వహణలో వ్యసనానికి గురైపోయి, ఎలాంటి వ్యసనం? కీర్తి. అంటే అనేక ఎన్జిఓస్ వాళ్ళు, సంఘాల వాళ్ళు పిలిచి వీళ్ళు పిలిచి శాలువలు కప్పి సన్మానం చేస్తే అనవసరమైనటువంటి డొనేషన్లు ఇవ్వడం వలన తను ఎక్కడి నుంచి తన జీవితాన్ని ప్రారంభించాడో మళ్ళీ తిరిగి అక్కడికే రావడం జరిగింది. కనుక మిథున రాశి వారికి కీర్తికాంక్ష చాలా ఉంటుంది. కనుక ఆ కీర్తికాంక్షకు కళ్యం వేయగలగాలి అన్నట్లయితే ప్రతి బుధవారం పూట వీలైతే ప్రతిరోజు బుధహోరలో 1 గంట సేపు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడు మౌనంగా ఉండడం వల్ల ఏమవుతుంది? నీతో నువ్వు మాట్లాడుకుంటావు, నీ అంతర్గతమైనటువంటి మనసుతో నువ్వు కరెక్ట్ చేస్తున్నావు, నువ్వు రాంగ్ చేస్తున్నావు అనేటువంటి విశ్లేషణ మన మనసులో కలుగుతుంది. కానీ మనిషి అనేవాడు ఏమైపోయాడు అంటే ధర్మాన్ని వదిలేసి, కర్మను వదిలేసి, అంటే రేపు ఏదో జరగబోతుంది అన్న కారణం చేత ఆందోళన, విపరీతమైన ఆవేశము, తనకు తెలియదు చెప్తే వినని పరిస్థితిలో ఉండడం వలన సర్వము పోగొట్టుకొని మళ్ళీ జీవితాన్ని ఎక్కడైతే ప్రారంభించామో అక్కడికి నిలబెడతాం. ఇది బాగానే ఉంటుంది. కానీ రోగాలు, వ్యాధులు, ప్రమాదాలు, ఆటంకాలు, పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు అనేటువంటివి ధర్మాన్ని వీడితే నిన్ను కబలిస్తాయి. ధర్మబద్ధంగా ఉన్నంత వరకే ఆ భగవంతుడి యొక్క వృక్ష నీడలో మిథున రాశి వారు ఉంటారు.
కోట్లు రాబోతున్నాయి, కోట్లు సంపాదించబోతారు. సంపాదించిన తర్వాత దాన్ని మేనేజ్ చేసుకోవడం తెలియకపోతే సర్వము పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఇన్ని వేల వీడియోలలో మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే బుధ భగవాను యొక్క ఆశీస్సులు మీ పైన ఉండబోతున్నాయి. కనుక వీలైతే ప్రతిరోజు లేక ప్రతి బుధవారము నెలకొక్కసారైనా ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః అనే మంత్రాన్ని 27 సార్లు వ్రాసి బుధ భగవాను యొక్క తులాభారంలో మీరు ఎప్పుడైతే పాల్గొంటారో, ప్రతి బుధవారం పెసరపప్పుతో కూడుకున్న ధాన్యాన్ని ఎప్పుడైతే తింటారో, వీలైతే ప్రతిరోజు పెసలను మొలకెత్తించి ఆ గింజల్ని ఎప్పుడైతే మీరు తింటారో, మేధాశక్తి, జ్ఞానశక్తి, అపారమైనటువంటి ఆయుధ సంపత్తి మీ దగ్గర ఉంటుంది. బుధ భగవానుడు నన్ను స్మరిస్తే చాలు నేను నిన్ను దీవిస్తాను అని సిద్ధంగా ఉన్నాడు. కనుక స్మరించడం, ధ్యానించడం మానవుని యొక్క ధర్మం. ఆశీర్వదించడం, అపార కుబేర బుద్ధి జ్ఞానం కలిగినటువంటి ఆశీర్వదించడం బుధ భగవాను ఆశీస్సులు అని చెప్పి గమనించాలి. తెలుగు ఉగాది పండగ శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో 5వ రాశి అయినటువంటి సింహరాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, మూ, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు. వీరి ఆదాయ వ్యయాలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే 11 ఆదాయం, వ్యయం 2. అంటే సింహరాశి వారి యొక్క అధిపతి రవి. ఆ రవి ఈ సంవత్సరం రాజు అవ్వడం వలన వీరి యొక్క ఆదాయ వ్యయాలు చాలా ఆదాయం గణనీయంగా పెరిగిపోయింది. 11 రూపాయలు సంపాదిస్తే కేవలం 2 రూపాయలే ఖర్చు అవుతున్నాయి అంటే 9 రూపాయలు మిగిలబోతున్నాయి. స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, బంగ్లాలు అన్నింటా విజయం, ధనపరమైనటువంటి యోగం సింహరాశి వారి సొంతం కాబోతుంది. అదే కాకుండా రాజ్యపూజ్యమేడు, అవమానముడు, ఎలక్షన్స్లలో కానీ పోటీతత్వంలో కానీ అన్నింటా మీ చూపుకు, మీ మాటకు, మీ చేతలకు తిరుగులేదు అని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా రాజు రవి భగవానుడు, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి, గ్రామపాలకుడు, రాష్ట్రాధిపతి, పశునాయకుడు, రత్నాధిపతి, శుభాధిపతి కూడా రవే కారణం వలన గత 18 సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తూ ఉండబడినటువంటి ఏ సమయం కోసమైతే మీరు అనుకుంటున్నారో అది ఈ సంవత్సరము నెరవేరబోతుంది. 18 సంవత్సరాల తర్వాత రాశిలోకి కేతు భగవానుడు, 18 సంవత్సరాల తర్వాత సప్తమంలోకి రాహు, 30 ఏళ్ల తర్వాత శని భగవానుడు మీనరాశిలోకి, 12 సంవత్సరాల తర్వాత ఏకాదశ స్థానంలోకి దేవగురు బృహస్పతి సంచారం కూడా అన్నింటా అంటే ఇది అది లేకుండా అన్ని విషయాలలో సింహరాశి వారికి చాలా శుభప్రదమైనటువంటి కాలము. ఇంకా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, యవ్వనంలోనైనా సమయంలోనైనా ఏది ఎప్పుడు చేయాలో అది అప్పుడు చేస్తేనే దాని ఫలితాలు అధికంగా ఉంటాయంట. అని మన పెద్దవాడు చెప్తూ ఉంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టమంటూ ఉంటారు. అంటే చీకటి పడ్డాక ఏమీ చేయలేవు. కనుక మంచి కాలం ఉంది. సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన కలిగి జీవనాన్ని మీరు సన్మార్గాన్ని నడిపించగలిగితే యోగదాయకం. పైన ఈ సంవత్సరం రాజు అవ్వడం వలన ప్రతి ఆదివారం పూట వీలైతే రవిహోరలో అంటే ప్రతిరోజు రవిహోరలో మౌనంగా ఉండడం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ రా సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని 27 సార్లు స్మరించడం, ధ్యానించడం, ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం, సూర్య ఆసనాలు వేయడం, సూర్య ముద్రలు వేయడం వలన అనంతమైనటువంటి సంపద, ఆరోగ్య సంపద, ఆనంద సంపద, కీర్తి ప్రతిష్టలు, యోగం సింహరాశి వారి సొంతమవుతూ ఉంటాయి. అదియే కాకుండా కూడా అధికస్య ఫలితం అంటే యోగం బాగున్నప్పుడు భగవంతుడికి దగ్గర అవ్వడం వలన అనంతమైనటువంటి సంపద మన సొంతం అవుతూ ఉంటుంది. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే రవి భగవానునికి మీరు సేవ చేసే సమయం ఆసన్నమైంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. కనుక మీరు చేసేది ఏంది? నమస్కారం, ఆసనం, ముద్ర 27 సార్లు వ్రాసి ఆ పత్రాన్ని సూర్యగ్రహ తులాభార మహోత్సవంలో పాల్గొన్నట్లయితే విపరీతమైన రాజయోగం మీ సొంతం అవుతుంది. భగవంతుడు కూడా ఎవరైతే స్మరిస్తాడో, ధ్యానిస్తాడో వాళ్ళని రక్షణగా మనం చూస్తూ ఉంటాంట. కనుక ఈ సింహరాశి వారు సూర్యుని స్మరించడం, ధ్యానించడం వలన, తులాభారంలో పాల్గొనడం వలన రవి భగవంతుడు ఆశీర్వదించడానికి సంసిద్ధంగా ఉన్నాడు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు,
వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరూ, వస్త్ర వ్యాపారులు, రత్న వ్యాపారాలు చేసే వారందరికీ, విదేశాలకు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేటువంటి వారికి కూడా చాలా ఓపిక పట్టుదల వలన అనంతమైన సంపద సింహరాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. తెలుగు ఉగాది పండగ మహోత్సవ కార్యక్రమంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. ఈ సంవత్సరం వీరి ఆదాయ వ్యయాన్ని గమనించినట్లయితే అదృష్ట రాశులలో ఈ రాశి కూడా మరో స్థానంలో ఉంది అని చెప్పి గమనించాలి. 11 ఆదాయం, వ్యయం 5. అంటే 11 రూపాయలు సంపాదిస్తే కేవలం 5 రూపాయలు ఖర్చు అవుతున్నాయి, 6 రూపాయలు మిగలబోతున్నాయని చెప్పి గమనించాలి. ఈ 6 రూపాయలతో గతంలో చేసిన అప్పులను అంటే రుణాలను, స్థిరచరాస్తులను సొంతం చేసుకోవడం, ఉన్నతమైన భవనాలు, గృహాలు, బంగారు షేర్లు, ఆభరణాలు, నూతన వస్త్రాలు, ఇంటికి ఉపయోగపడేటువంటి అత్యంత ఆధునికమైనటువంటి టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, విదేశీయాన ప్రయాణాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలలో వీరికి అనంతమైన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని చేకూర్చబోతున్నారు. అదే కాకుండా రాజపూజ్యం 2, అవమానం 2. మీరు ధర్మబద్ధంగా ఉండడం వలన మిమ్మల్ని ఎవరు అనరు, మీరు ఎవరిని అనిపించుకోకుండా ప్రయాణం చేయగలిగితే మంచి కాలము ఈ తులారాశి వారి సొంతమవుతుంది. అదే కాకుండా తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు అవ్వడం వలన రసాధిపతి, వస్త్రాధిపతి, సర్పాధిపతి ఈ యొక్క శుక్రుడు అవ్వడం వలన నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, కార్లు, సంపూర్ణ రత్నాలు ధరింపజేయడము, నవాభరణాలు ధరింపజేయడము, నవనిధితో కూడుకున్నటువంటి వ్యాపార సంపదలతో దేశంలో నలుమూలల విజయం తులారాశి వారి సొంతం కాబోతుంది. చాలా విశేషమైనటి ఏమిటయ్యనగా 18 సంవత్సరాల తర్వాత రాహు భగవానుడు సంతాన స్థానంలోకి రావడం, 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు 6వ స్థానంలో సంచారం చేయడము, భాగ్యస్థానంలో 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి సంచారం చేయడము, అలాగనే ఈ కేతు భగవానుడు ఏకాదశ స్థానంలో 18 సంవత్సరాల తర్వాత సంచారం చేయడం వలన గ్రహాలన్నీను కూడా మంచి కక్షలో, మంచి స్థితిలో మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. కనుక ఇలాంటి కాల సమయంలో అధిక ఫలితం అన్నట్టుగా ఫలితాలు బాగున్నప్పుడు ఆధ్యాత్మికంగా ఉండడం, భగవంతుడి యొక్క సేవ చేయడం, వీలైతే ప్రతి శుక్రవారం పూట ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు శుక్రహోర, ప్రతిరోజు శుక్రహోర ఉంటుంది కనుక ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః అనే మంత్రాన్ని 27 సార్లు స్మరించడం, 27 సార్లు వ్రాయడం, ఈ శుక్రగ్రహ తులాభార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం వలన అనంతమైనటువంటి సంపద తులారాశి వారికి స్థిరం కాబోతుంది. ఇన్ని వేల వీడియోలలో వీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే శుక్ర భగవానునికి సేవ చేసే సమయం ఆసన్నమైంది, శుక్రగ్రహ మూల మంత్రాన్ని రాసే సమయం ఆసన్నమైంది. ఎప్పుడైతే వ్రాయడం, స్మరించడం, తులాభారంలో ఎప్పుడైతే పాల్గొంటారో శుక్ర భగవానుడు సంసిద్ధంగా ఉన్నాడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అంటే శుక్రుడి యొక్క ఆశీస్సులు ఎలా ఉంటాయి అంటే రాసులు పోసిన రాజ్యంలో జన్మించినటువంటి శ్రీరామచంద్రుడికి కుజదోషం ఉండడం, పుబ్బా నక్షత్ర సింహరాశిలో శుక్రుడు శత్రుస్థానంలో ఉండగా సీతామాత జన్మించడం వలన అన్నీ ఉన్న అడవులమ్మడి తిరుగుతూ కందమూలాలు తింటూ జీవనాన్ని పొందారు. ఏమీ లేనటువంటి ఒకలామాత గృహంలో జన్మించిన వెంకటేశ్వర స్వామి వారికి అన్నీ కలిగినటువంటి స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడం వలన అలా యోగం కలిగింది. అంటే భగవంతుడికే శుక్రుడు అనుకూలిస్తే నేల మీద ఉన్నవారు మకుటం లేని మహారాజుల్లాగా కలవు వెంకటనాయక అన్నట్టుగా అన్నీ కలిగిన రాముడు ఎలా నేల మీద ఉన్నాడో అలాగే మీరు కూడా వెంకటేశ్వర స్వామివారిలాగా, పద్మావతి అమ్మవారిలాగా ధనకనక వస్తు వాహనాలతో విరాజిల్లాలి అన్నట్లయితే శుక్రుడు యొక్క సేవ అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, వ్యాపారస్తులు, చర్మ సౌందర్య వ్యాపారాలు, కేశ సౌందర్య వ్యాపారస్తులు, అలాగనే రిఫ్రిజిరేటర్లు కానీ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఐటమ్ బిజినెస్ చేసేటువంటి వారందరికీ కూడా ఓపిక, పట్టుదల, సత్ప్రవర్తన శుక్రుడి యొక్క ఆశీలు ఉన్నట్లయితే అనంతమైన కోట్లు తులారాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి.
ఉగాది పండగ మహోత్సవ సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో, ఆదాయం ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. ఈ వీరికి ఆదాయం గమనించినట్లయితే కేవలం ₹2 ఆదాయం, వ్యయం ₹14 చూపించబోతుంది. చూడండి, ఈ సంవత్సరము అధికంగా నష్టపోతున్న రాశులలో, ధన సంపాదన లేని రాశులలో వృశ్చిక రాశి ప్రముఖమైందని చెప్పి కూడా గమనించాలి. అంటే ₹14 ఖర్చు పొంచి ఉంటే కేవలం ₹2 మాత్రం ఆదాయం ఉందంటే ₹12 సరిపడినంత సమయాన్ని వెచ్చించి హార్డ్ వర్క్ చేయగలగాలి. లేకపోతే ఉండేది పోతుంది, ఉంచుకునేది పోతుంది, అప్పులు వచ్చి మిగులుతాయనే పరిస్థితి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 2. అంటే మీరు ఎంత మంచిగా మాట్లాడినా, మీరు ఎంత ధర్మంగా ఉండినా ధనము లేకపోతే ఇదంతా శూన్యమైపోతుంది. ఒక తెల్లటి పేపర్ పైన ఒక నల్లటి చుక్కనే చూస్తారే తప్ప అంత తెల్లటి పేపర్ని ఎవరు చూడరు. కలియుగ కాలంలో ధనమూలం ఇదం జగత్. కనుక డబ్బులు ఉంటేనే సొసైటీ నీ మాట వింటుంది. కనీసం భార్య పిల్లలు కూడా నిన్ను గౌరవించే పరిస్థితి ఉంటుంది. డబ్బులు లేకపోతే నీ దగ్గర నువ్వు ఎంత మంచిగా ఉన్నా, ఏదున్నా మనసు చంపుకొని బతికే పరిస్థితి దాకా వృశ్చిక రాశి వారు తెచ్చుకోరు. కాకపోతే ఏమిటయ్యా అంటే వీరికి ఈ ఉగాది పండగ వరకు అర్ధాష్టమ శనితో బాధపడ్డారు. కానీ మరొక విపత్తు ఏంటంటే అర్ధాష్టమ రాహు. ఇన్ని రోజులు నీపైన అనేక మంది ఆధారపడి జీవనాన్ని పొందారు. కానీ ఇప్పుడు ఏంటంటే నీ ప్రమేయం లేకుండానే నీ పేరు వాడుకోవడం, నీ ప్రమేయం లేకుండానే నీతో పనులు చేయించుకోవడం, నువ్వు అంతటి వాడివి ఇంతటి వాడివి అని చెప్తూ నీ సమయాన్ని పక్కవారు వాడేసుకొని అవసరం అయిపోయిన తర్వాత నిన్ను మేము చేయమన్నామా, నీ అవసరానికి కొద్ది చేసావు, నువ్వు గొప్పల కోసం చేసావు అని చెప్పి నీ వాళ్ళే, నీ బంధువులే, నీ మిత్రులే, నీ సన్నిహితులే మిమ్మల్ని వాడుకొని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి కాల సమయంలో మీరు ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే 18 సంవత్సరాల తర్వాత రాహు అర్ధాష్టమంలో, 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు సంతాన స్థానంలో, అదే కాకుండా అష్టమంలో 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి సంచారం చేయడం అనేది కొద్దిపాటి, అంటే అర్ధాష్టమ, పంచమ, అష్టమ స్థానాలలో పెద్ద గ్రహాలైనటువంటివి అనుకూలంగా లేని కారణం చేత ఇలాంటి కాల సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, వేలకు తిండి తినడం, ధర్మబద్ధంగా ఉండడం, మీరు ప్రధానంగా కుజ భగవానునికి, రాహు భగవానునికి, గురు భగవానునికి సేవ చేసే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక ప్రతిరోజు వీలైతే ప్రతి వారంలో ఒకరోజైనా విశేషమైనటువంటి కుజుడికి ఆ మంత్రాలను వ్రాయడం, వ్రాసినటువంటి పత్రాలను తులాభారంలో పాల్గొనడం, కుజ భగవానుని యొక్క అక్షర తులాభార మహోత్సవంలో పాల్గొనడం వల్ల, ప్రతిరోజు ఆ దేవగురు బృహస్పతి స్మరించడం వల్ల, రాహును స్మరించడం వల్ల, ఈ రాహుగ్రహ శనిగ్రహ అక్షర తులాభార మహోత్సవంలో పాల్గొనడం వలన భగవంతుడి యొక్క ఆశీలు కలిగి సత్ప్రవర్తన చేత సంపాదించకపోయినా ఉండబడిన స్థిరచరాస్తులు పోగొట్టుకోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నము, పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు అనేక రకాలమైన చెయ్యని కారణం చేత నిందలు పడకుండా కాపాడుకోవడానికి ఈ యొక్క అక్షర తులాభార మహోత్సవం ఉపయోగపడుతుందని చెప్పి గమనించాలి. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు భగవంతుడికి అక్షర తులాభార సేవ చేసే కార్యక్రమం సమయం ఆసనం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఎప్పుడైతే కష్టకాలంలో ఉన్నప్పుడైనా, సుఖకాలంలో ఉన్నప్పుడైనా, ప్రతిరోజైనా ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తులు కష్టాన్ని, సుఖాన్ని సమస్థితిలో తీసుకొని జీవితాన్ని అద్భుతమైన విజయ పతాకంలో నడిపించుకోవడానికి మనోధైర్యంని భగవంతుడు ప్రసాదిస్తాడు. స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారంగాలు, పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, స్వర్ణకారిత వ్యాపారస్తులు అనేక మందికి కూడా ఓపిక, పట్టుదల, సహనం వలన మంచి బంగారు భవిష్యత్తు రోజులకు స్వాగతం పలకబోతున్నారని చెప్పి గమనించాలి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి.
చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాలను అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. ఈ సంవత్సరం వీరి యొక్క ఆదాయ వ్యయాలని గమనించినట్లయితే ఈ సంవత్సరం అత్యంత అదృష్ట రాశులలో వృషభ రాశి ఒకటి అని చెప్పి కూడా గమనించాలి. 11 ఆదాయం, 5 రూపాయలు వ్యయం. అంటే 11 రూపాయలు వీరు సంపాదిస్తే కేవలం 5 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతున్నాయి, 6 రూపాయలు మిగిలబోతున్నాయి. అంటే ఈ గతంలో చేసినటువంటి రుణాలన్నీ కూడా తొలగిపోయి స్వగృహము, వ్యాపారము, ఐశ్వర్యము, విశేషమైన విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరడము, అలాగా వృషభ రాశి వారికి అంత అదృష్టవంతులు ఈ సంవత్సరం ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. అదే కాకుండా రాజ్యపూజ్యం 1, అవమానం 3. అంటే ఎదిగే కొద్దీ ఒదిగి తీరాలి. అంటే మీ పైన మీరు 4 రూపాయలు సంపాదించగానే మీ కారు, బంగ్లా, 4 ఆభరణాలు, కొత్త వస్త్రాలు వేయగానే ఏం మొదలవుతుంది? మీ బంధువులలో, మిత్రులలో, స్నేహితుల్లో వీరు ఎదిగారు అని చెప్పి తెలియకుండా మీ పైన నరదృష్టి యొక్క ప్రభావం పెరిగి శత్రువులు అధికంగా అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు మీరు సంపాదించినటువంటి దాన్ని స్థిరచరాస్తులుగా మార్చగలిగితే రాబోయే కాలంలో బంగారం లాంటి మీ ఉజ్వల భవిష్యత్తు రోజులు ఉంటాయని చెప్పి గమనించాలి. రాశిలోనే ఉండబడిన దేవగురు బృహస్పతి మేలో శ్రీ సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా మిథున రాశిలోకి రావడం వలన విపరీతమైన ధనం, ఆధ్యాత్మికత, యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు భగవంతుడిని స్మరించే సమయం ఆసన్నమైంది. ఏ భగవంతుడిని? దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు వృషభ రాశి వారికి కావాలి. ఎందుకంటే 2వ స్థానంలో ధనవాకు కుటుంబ స్థానంలో గురు సంచారం చేయడం వలన శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి యొక్క స్మరణ, పరమేశ్వరుడికి రుద్రాభిషేకము, ప్రతి గురువారం పూట గురుహోరలో ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః అనే మంత్రాన్ని వీలైనంత వరకు స్మరించడం, కుదరలేదు కనీసం 27 సార్లు స్మరించడం, 27 సార్లు వ్రాయడం. ఈ యొక్క బృహస్పతి యొక్క తులాభార మహోత్సవంలో, అక్షర తులాభార మహోత్సవంలో పాల్గొనడం వలన వృషభ రాశి వారికి మంచి కాలం ఆసన్నమైంది. ఈ వీడియో మీరు చూడడమే భగవంతుడి యొక్క ఆశీస్సులు, దేవగురు బృహస్పతి ఆశీస్సులు ఉంటేనే మీరు ఈ వీడియో చూస్తారు. ఎందుకనగా భగవంతుడు ఎదురు చూస్తున్నారు మీ నామస్మరణ కోసం, మిమ్మల్ని ఆశీర్వదించడానికి తను సిద్ధమై ఉన్నాడు. కనుక స్మరణ వలన వృషభ రాశి వారు యోగం పొందబోతున్నారని చెప్పి గమనించాలి. అదే కాకుండా ఈ వృషభ రాశి వారికి ఏకాదశంలో శని భగవానుడు ఉండడం, పట్టిందల్లా బంగారం అవడం, నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, వస్త్ర వ్యాపారస్తులు, బంగారు స్వర్ణకారిత వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, మిలిటరీ, బార్డర్, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేసేటువంటి వారందరూ కూడా అంటే క్లాస్ ప్రపంచాన్ని, రెడ్ కార్పొరేట్ ప్రపంచాన్ని నడిపించే వారుగా, అపార బిజినెస్ వ్యాపారవేత్తలుగా, విదేశాలను శాసింపజేసే ఉన్నతమైనటువంటి గుణము కలిగినటువంటి, జ్ఞానం కలిగినటువంటి ధనమూలం ఇదం జగత్ అన్నట్టుగా ఈ వృషభ రాశి వారు శాసించబోతున్నారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు. తెలుగు ఉగాది పండగ శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో 6వ రాశి అయినటువంటి కన్యరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదంలో కలిపితే కన్య రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పీ, పూ, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. ఈ సంవత్సరం ఆదాయ వ్యయాన్ని మనం గమనించినట్లయితే 14 ఆదాయం, వ్యయం 2. గత 14 సంవత్సరాలుగా ఈ కన్యరాశి వారు అనేక రకాలుగా కష్టాలు పడుతూ అడవి కాచిన వెన్నెల లాంటి జీవితాన్ని పొందారు. కానీ ఈ సంవత్సరము వారి యొక్క జీవితంలో ఎనలేనటువంటి కీర్తి, సంపద, ఆనందము, ఆరోగ్యము, సకుటుంబ సపరివారమంతను కూడా ఆనందాల్లో మునిగి తేలేటువంటి సమయం ఈ సంవత్సరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఎందుకనగా
రూపాయలు సంపాదిస్తే కేవలం రూ. 2 ఖర్చు అవుతున్నాయంటే రూ. 12 మిగిలించబోతున్నారు. ఇన్ని రోజులు పడ్డ మీ కష్టానికి, మీ అనుభవానికి, మీరు గతంలో చేసిన ప్రతి మంచి పనికి రిటర్న్ గిఫ్ట్ భగవంతుడు నేచర్ ఇవ్వబోతుంది. కనుక ఈ రూ. 12తో స్థిరాస్తులు, స్వగృహాలు, వాహనాలు, బంగారు ఆభరణాలు, స్థిరాస్తులు, చిరాస్తులు, షేర్లు అన్నింటా ఓపికగా పట్టుదలగా డబ్బులు రావడం ఒక పార్ట్ అయితే, దాన్ని కరెక్ట్గా మేనేజ్మెంట్ చేసుకొని దాన్ని నిలబెట్టుకొని భావితరాలకి, కొడుకులకు, మనవలకు, మనవరాలకు అందజేసే స్థిర సంపదగా మార్చుకోగలిగితే మిథున రాశాధిపతి బుధుడు అయినటువంటి బుధుడే ఈ కన్యరాశి యొక్క అధిపతి కూడా బుధుడు. ఆ బుధుడు బుద్ధితో కూడుకున్నటువంటి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిని సమయస్ఫూర్తిగా సమయపాలలో మీరు ప్రదర్శించగలిగితే అద్భుతమైన విజయం కన్యరాశి వారి సొంతం కాబోతుంది. పైన కన్యరాశి యొక్క అధిపతి బుధుడు సస్యాధిపతి, నీరసాధిపతి, పురోహితాధిపతి, గణాధిపతి, దేశాధిపతి, అలాగనే గ్రామాధిపతి అవ్వడం వలన అంటే వీళ్ళు ఇంట్లో, గ్రామంలో, రాష్ట్రంలో, దేశంలో ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ మాటకు కానీ, వీళ్ళ చూపులకు కానీ, వీరి ప్రవర్తన కానీ, వీరి హార్డ్ వర్క్ కానీ, వీరి సిన్సియారిటీ కానీ, వీరి యొక్క నిజాయితీకి జనాలు రాజ్య పట్టాభిషేకం కట్టబోతున్నారు. కనుక ఇలాంటప్పుడు ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి, చాలా హోందాగా ఉండాలి, మంచి ఉత్తికిన వస్త్రాలు ధరింపచేయడం, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడం. ప్రతి బుధవారం పూట ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు బుధహోర జరుగుతూ ఉంటుంది. ఆ బుధహోరలో ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః అనే మంత్రాన్ని ఉచ్చరింపచేయడం. ప్రతిరోజులో కూడా బుధహోర ఉంటుంది. అలాంటి కాల సమయంలో ఇలాంటి నామాన్ని స్మరింపచేయడం. అదే కాకుండా ఇన్ని వేల వీడియోలో మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే మీరు బుధ భగవానునికి సేవ చేసే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక ప్రతిరోజు కానీ, ప్రతిరోజులో బుధహోర ఉండబడిన కాల సమయంలో కానీ ఈ మంత్రాన్ని రాసి బుధ భగవాను యొక్క అక్షర తులాభార మహోత్సవంలో పాల్గొనడం వలన బుధ భగవానుడు సంతుడై అంటే సంపూర్ణంగా ఆయన ఆశీస్సులు కలిగి ప్రతిరోజు పెసరపప్పుతో కూడుకున్న ఆహారాన్ని భుజించడం, మొలకెత్తిన పెసర గింజలను తినడం వలన మంచి బుద్ధి, మంచి ఆరోగ్యము, భగవంతుడికి సేవ చేయడం వలన అక్షర తులాభారంలో పాల్గొనడం వలన మంచి బుద్ధి, మంచి దేహదారుఢ్యము, మంచి జ్ఞానము, సత్ప్రవర్తన, గురువులతో, తల్లిదండ్రులతో, పిల్లలతో, కుటుంబంతో, సమాజంతో, రాజకీయ నాయకులతో, వ్యాపారవేత్తలతో, సంఘ సంస్కృతులతో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రయాణం చేయడం వలన కన్యరాశి వారికి విపరీతమైన జ్ఞాన సంపద, ఆనంద సంపద, ఆరోగ్య సంపద, ధన సంపద, స్థిర చరాస్తులు సంపాదిస్తూ ఎన్నడూ లేని విధంగా అంటే నీ బంధువు, మిత్రులు, స్నేహితులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఆశ్చర్యపడేలాగా స్థిర చరాస్తుల్ని కన్యరాశి వారు సొంతం చేసుకోబోతున్నారు. అందుకే పెట్టుబడిదారులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటివారు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, తెలుగు ఉగాది పండగ శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్ర భగవానుడు. వీరి ఆదాయ వ్యయాల్ని గమనించినట్లయితే ఈ సంవత్సరం అధికంగా మిగిలించబోయేటువంటి రాశులు, అదృష్ట రాశులలో కర్కాటక రాశి వారు 1 అని చెప్పి కూడా మీరు గమనించగలగాలి. ఆదాయం 8, వ్యయం 2. చూడు కర్కాటక రాశి వారు ఎంతటి అదృష్టవంతులు. ఒకవైపు అష్టమ స్థాన శని వెళ్ళిపోయిన వెనువెంటనే వీరికి అద్భుతమైనటువంటి ధనపరమైన యోగం ఉంది అని చెప్పి గమనించగలగాలి. రాజపూజ్యమేడు, అవమానముడు, వీళ్ళు అన్నింటా విజయాలు. విద్యార్థులకు మంచి విజయాలు, వ్యాపారస్తులకు రాజయోగము, సంపూర్ణమైనటువంటి వీరి మాటకు చెల్లుబాటు అయ్యేటువంటి సమయము, అనంతమైనటువంటి శక్తి కర్కాటక రాశి వారి సొంతం కాబోతుంది. కర్కాటక రాశి వారి యొక్క అదృష్టం ఏమిటయ్యనగా రాశాధిపతి చంద్రభగవానుడు ఈ సంవత్సరం మంత్రివర్యులు. అందుకని రాజు కన్నా మంత్రికి అంతర్గతమైన విషయాలలో, బహిర్గతమైన విషయాల్లో, భౌగోళికమైనటువంటి అన్నిటిపైన సమాలోచన ఉంటుంది కనుక
కష్టపడి పనిచేసే వారికి, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఆధ్యాత్మికంగా ఉండబడిన వారికి ఇది చాలా శుభ సమయం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అదే కాకుండా 18 సంవత్సరాల తర్వాత కేతు భగవానుడు సింహరాశిలోకి, 18 సంవత్సరాల తర్వాత కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలోకి రాహు, 30 సంవత్సరం తర్వాత శని భగవానుడు మీనరాశిలో సంచారము, 12 సంవత్సరాల తర్వాత కర్కాటక రాశి వారికి వ్యయంలో గురు సంచార స్థితి ఉండడము చాలా యోగదాయకంగా భావించగలగాలి. కాకపోతే నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, ట్రాన్స్పోర్ట్స్, వాహన కార్యక్రమాలు, జిమ్ సెంటర్లు, బ్యూటీ పార్లర్స్ నడిపించే వారందరికీ ఓపిక, పట్టుదల, శుచి, శుభ్రత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు రాశి అధిపతి అయినటువంటి చంద్ర భగవానునికి, రాజు అయినటువంటి రవి భగవానునికి మీరు సేవ చేసే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక ఈ సంవత్సరం అంతనూ కూడా ప్రతి సోమవారం పూట సాయంకాలంలో చంద్రుడి యొక్క దర్శనం, చంద్ర నమస్కారం, సూర్యోదయంలో సూర్య నమస్కారం చేస్తూ ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమసే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు వ్రాయడం, ఈ రాసిన పత్రాలను చంద్ర భగవానునికి అక్షర తులాభార కార్యక్రమంలో పాల్గొనడం వలన చంద్రగ్రహ దోషం తొలగి మనశ్శాంతి కలిగి, అలాగనే రాజుగారైనటువంటి సూర్య భగవాను యొక్క ఆశీస్సులు కలిగి ఇంట, బయట, గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయిలో మీ మాటకు ఎదురు ఉండదు. మీరు సంపాదించిన ధనము స్థిరచరాస్తులుగా మారడము, వ్యాపార అభివృద్ధిలో అన్నింటా విజయం కర్కాటక రాశి వారి సొంతమవుతుంది. ప్రధానంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, చేతి వృత్తులు చేసేవారందరికీ కూడా వీలైనంత వరకు ప్రతిరోజులో కానీ, ప్రతి ఆదివారం పూట కానీ, ప్రతి సోమవారం పూట కానీ రాహుకాల సమయంలో ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోకుండా దూరావాయు జల ప్రయాణాలకు దూరంగా ఉండగలిగితే అంతా మంచే కలుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. తెలుగు ఉగాది పండగ శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరి ఆదాయ వ్యయాన్ని మనం గమనించినట్లయితే ఆదాయం 8, వ్యయం 14. అనగా నష్టపోతున్న రాసులలో, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేని రాసుల్లో మరొకటి కుంభరాశి అని చెప్పి గమనించాలి. 14 రూపాయలు ఖర్చు పొంచి ఉంటే కేవలం 8 రూపాయలు మాత్రమే ఆదాయం ఉంటే 6 రూపాయలు అప్పు కాబోతున్నారు. కనుక ఒకవైపు ఏళ్లనాటి శని చివరార్ధ సంచార స్థితిలో ఉన్నప్పుడు, అదే కాకుండా ఖర్చులకు కళ్యం వేయగలగాలి, కొంచెం శ్రమించే సమయం పెంచుకోగలగాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అవమానమేడు రాజపూజ్యం అనేటువంటి కార్యక్రమంలో రాజపూజ్యం 7, అవమానం 5 ఉంది. కనుక మీ మాటకు చెల్లుబాటు అయ్యే కాలం ఆసనమైంది. కానీ ధనం లేని మాట కొంతకాలం మాత్రమే ఉంటుంది, ధనం కలిగినటువంటి మాట చరిత్ర కలుగుతుంది అని చెప్పి గమనించాలి. కనుక వీలైనంత వరకు పంచాయతీలకు, గొడవలకు, సలహాలకు, సూచనలకు దూరంగా ఉండడం ఉత్తమోత్తమంగా భావించగలగాలి. అదే కాకుండా 18 సంవత్సరాల తర్వాత కుంభరాశిలోకి రాహు భగవానుడు, 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు మీనరాశిలోకి, 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలోకి సంతాన స్థానంలోకి దేవగురు బృహస్పతి, 18 సంవత్సరాల తర్వాత జ్ఞాన మోక్షకారకుడు అష్టమగ్రహకారకుడు కేతు భగవానుడు అష్టమంలోకి ప్రయాణం చేయడం వలన, గ్రహ దోషం అధికంగా ఉండడం వలన, యోగం తక్కువగా ఉండడం వలన ఓర్పు, పట్టుదల, సహనం, సత్ప్రవర్తన, నియమ నిబద్ధత, సూర్య నమస్కారం, దానం అనేటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం వల్ల మంచి సమయం ఆసనం అవుతుంది. లేకపోతే ధనం పోవడం, పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు, ఈతి బాధలు, దీర్ఘకాలికమైన వ్యాధులు, మెంటల్ టెన్షన్తో అధికమైనటువంటి శత్రువులను మూట కట్టుకునే పని అధికంగా ఉంటుంది. అదే కాకుండా మీరు వీలైనంత వరకు ప్రతిరోజు
స్నానం చేసి నవగ్రహ మంత్రాలు శ్లోకంని పారాయణం చేయడం, సూర్య నమస్కారం చేయడం, సూర్యుడి యొక్క ముద్రలు వేయడం, అలాగనే నవగ్రహ మూల మంత్రాలను వ్రాయడం, నవగ్రహ తులాభారంలో పాల్గొనడం వలన భగవంతుడి యొక్క ఆశీస్సులు కలిగి గ్రహదోషం తొలగి ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహాల అక్షర తులాభార సేవ చేసే సమయం ఆసనమైంది, ఆ పూజలో పాల్గొనేటువంటి సమయం ఆసనమైందని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. కనుక మీ అందరికీ మంచి కాలం కలగాలి అన్నట్లయితే నవగ్రహ అక్షర తులాభార కార్యక్రమం పాల్గొందాం, ఐశ్వర్యాన్ని సొంతం చేసుకుందాం, ఆనందాన్ని మనం వైపు తిప్పుకునే ప్రయత్నం చేయగలగాలంటే మనం వీలైనంత వరకు దానము, ధర్మము, స్నానము, పుష్కర స్నానము, సూర్య నమస్కారాలు చేయడం వలన హోటల్ వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, సెన్సెక్స్ బిజినెస్ చేసేటువంటి వారందరూ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు, పెట్రోల్ బంక్స్, ఆయిల్స్, ఇనుప సామాను బిజినెస్ చేసేవారు, వారందరికీ కూడా ఓపిక అవసరం అని చెప్పి గమనించాలి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో రాజు సూర్యభగవానుడు, మంత్రి చంద్రభగవానుడు అవ్వడం వలన ఈ సంవత్సరం ఎర్రటి పంటలకు, ఎర్రటి ధాన్యానికి, ఎర్రటి వస్తువులకు, ఎర్రటి నేలలు, అనేక రకాలమైనటువంటి రాజకీయ ధురంధరులకు చాలా మంచి కాలం అని చెప్పవచ్చు. గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయిలో ఎదగాలి అనుకుంటున్న వారికి కష్టే ఫలి, అంటే ఎవరైతే కష్టపడతారో వారు అద్భుతమైన విజయాలు ఈ సంవత్సరం మీ సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరం మనకు షష్ఠగ్రహ కూటమి, అనగా రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహు గ్రహాలన్నీ కూడా మీనరాశిలోనే ఉండగా మనకు ఉగాది పండగ రావడం, ఉగాది పండగ ప్రారంభ మాసమంతను కూడా చతుర్గ్రహ కూటమితో సంచారం చేయడం, ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరంలో 4 పెద్ద గ్రహాలు మారడం, అంతనూ కూడా కష్టపడి పనిచేసేటువంటి వారికి, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండబడిన వారందరికీ ఈ సంవత్సరము జయహో అనేటువంటి విజయాలు మనందరి సొంతమవుతాయి. అది కాకుండా వీలైనంత వరకు భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానకర్త అయినటువంటి, అంటే వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతనగా ఉండడం, రోజు ఉతికిన వస్త్రాలు ధరింపచేయడం, మొక్కలకు నీరు పోయడం, సూర్య నమస్కారాలు ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా వీలైనంత వరకు ఆరోగ్యము, మనశ్శాంతి ఉండే అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా అనేక సంవత్సరాలుగా విజయం కోసం పరితపిస్తున్న వారందరికీ కూడా ఒక భక్త ప్రహ్లాదుడిలాగా, ఒక నారాయణులాగా నిత్యం, అంటే మనకు నారద మహామునిలాగా నిత్యము దైవనామస్మరణ ఎలా చేస్తూ ఉంటారో మనము కూడా ఈ సంవత్సరం వీలైనంత వరకు ఆదివారం పూట, అంటే రాజు సూర్యుడు అవ్వడం వలన ప్రతి ఆదివారం పూట ఇలా ఒక పత్రంలో ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతి ఆదివారం రోజు రాయడం, కుదిరితే రోజు రాయడం, కుదరలేదు 4 ఆదివారాల్లో ఏదో ఒక రోజు రాయడం, ఈ పత్రాలను మాకు పంపించినట్లయితే సూర్యగ్రహ భగవానునికి అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందు తులాభారము అనగానే మనము విద్యలో కానీ ఉద్యోగంలో కానీ విజయం సాధించినప్పుడు మనము షష్ఠపూర్తి కాల సమయంలో చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఒకవైపు ధాన్యాన్ని, ఒకవైపు యజమానిని కూర్చోబెట్టి తులాభారం చేస్తూ ఉంటారు. కళౌ వెంకటనాయక అనే వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో రూపాయి బిళ్ళలతో తులాభారం చేస్తారు. ఎందుకు? లక్ష్మీ కటాక్షం కోసం, 7 తరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి ఐశ్వర్యం కోసం అక్కడ తులాభారం చేస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జాతర అయినటువంటి సమ్మక్క సారక్క దేవాలయంలో బెల్లంతో తులాభారం చేస్తారు. ఎందుకు చేస్తారంటే అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం. అందుకే మనం తెలంగాణలో బెల్లాన్ని బంగారం అని చెప్పుకుంటూ ఉంటాం. అలాగనే మధురలో కృష్ణ పరమాత్మునికి వెన్నతో తులాభారం చేస్తూ ఉంటారు. అయితే చూడండి, మార్వాడి చూడండి, చిన్న జీవనాన్ని ప్రారంభించి కొద్ది కాలం కాగానే వాళ్ళు అపార కుబేర సంపన్నులుగా జీవనాన్ని పొందుతూ ఉంటారు. ఈ విధంగా మన అందరికీ కూడా ఐశ్వర్యం కోసం, యోగం కోసం ప్రతి ఆదివారం పూట సూర్యుడికి, ప్రతి సోమవారం పూట చంద్రుడికి, మంగళవారం కుజుడికి, బుధవారం బుధ భగవానునికి, గురువారం గురు భగవానునికి, శుక్రవారం శుక్ర భగవానునికి, శనివారం శని భగవానునికి, రాహు భగవానునికి, కేతు భగవానునికి ఎవరికి ఏ దోషమైతే ఉందో వారితో ఇలా పత్రం రాయించి ఈ పత్రాలంతా కూడా భగవంతుణ్ణి, ఆ నవగ్రహాల భగవంతుణ్ణి తులాభారంలో ఏర్పాటు చేసి మీ పేరున పూజ చేసి మీకు ప్రసాదంగా నరదృష్టి నివారణకు సంబంధించినటువంటి ప్రసాదాన్ని తమకు అందజేయడం జరుగుతుంది. కనుక కలియుగ కాలంలో వెంకటేశ్వర స్వామిని స్మరిస్తే ఎలా యోగం కలుగుతుందో, విజయాలు కలిగిన తర్వాత పెద్దాన్ని ఎలా దర్శించుకుంటామో, నామ ఇతి మంత్రియతః
నామాన్ని స్మరించడం వలన మనకు మనశ్శాంతి, ఆయువృద్ధి, జ్ఞానవృద్ధి కలుగుతూ కోపతాపాలకు దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమో నమః అనే మంత్రాన్ని మనం ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఆదివారం పూట సూర్యుడు, సోమవారం చంద్రుడు, ఇట్లా 7 రోజులకు 9 గ్రహాలను స్మరించడం, ధ్యానించడం, వ్రాయడం, తులాభారంలో పాల్గొనడం వలన సకల గ్రహ దోషాలు తొలగి ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరం అంతను కూడా రాజు సూర్యభగవానుడు అవ్వడం వలన రాజుగారి ఆశీస్సులు మన పైన ఎప్పుడైతే ఉంటాయో అన్నింటా విజయాలు, ఎక్కడికి వెళ్ళినా మనకు రాజ్య పట్టాభిషేకాలు, మనకు రాజగౌరవాలు ఎలా దక్కుతూ ఉంటాయో కేవలం నామాన్ని స్మరించడం వలన, వ్రాయడం వలన మనందరికీ ఇలాంటి యోగం కలుగుతుంది. కనుక అలా రాయాలి అనుకుంటున్న వారందరూ ఈ కింద మనం సంప్రదించినట్లయితే మీకు కూడా వాట్సాప్ ద్వారా ఈ యొక్క రాసేటువంటి పత్రాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీవన్నీ కూడా రాసి మళ్ళీ ఫోటో తీసి వాట్సాప్లో పంపిస్తే వీటిని జిరాక్స్ తీసి తులాభార కార్యక్రమంలో ఏర్పాటు చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. కనుక మనమందరము కూడా దైవనామాన్ని స్మరణ చేద్దాం, ధ్యానిద్దాం, భగవంతుడి ఆశీస్సులు పొందుదాం, సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతామని చెప్పి వచ్చిన విన్నపం. ఇంకను శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అద్భుతమైన మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర, అంటే కంచు మోగినట్టు కనకము మోగదు గదరాసుమతి అని ఎలా చెప్పుకుంటామో ఈ యొక్క కంచు పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఇది శ్రీ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు. అక్షయము అనగా నశించబడినటువంటిది. ఈ పాత్రలో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంది. కనుక ప్రతిరోజు ఉదయం స్నానం చేసి సూర్య నమస్కారం చేసిన తర్వాత 2 అగరబత్తులు వెలిగించి తిప్పి ఇలాగా 12 సార్లు తిప్పడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి హ్యూమన్ బాడీలో ఉండబడినటువంటి మూలాధార, స్వధిష్టాన, మణిపూరక, విశుద్ధ, అనాహత, ఆజ్ఞ అనేటువంటి చక్రాలు వికసింపచేసి వ్యక్తి జ్ఞానిగా మారి రోగం నుండి బయటపడము, నరదృష్టి నుంచి బయటపడము, అనేక రకాల సమస్యల నుంచి తనకు తానే రిలీజ్ అయిపోయి ఆవేశంగా ఉండబడిన వ్యక్తి శాంతంగా మారి ఉన్నతమైనటువంటి విలువలతో కూడుకున్న జీవితాన్ని పొందుతారని చెప్పి గమనించాలి. ఈ అక్షయ పాత్రతో పాటు మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ స్వామి యొక్క హోమము, కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణాన్ని ఏర్పాటు చేయించి పూజ చేయించి పంపించడం జరుగుతుంది. కనుక శ్రీ విశ్వావసునామ సంవత్సరం అంతను కూడా గ్రహ గమనాలు అనేకంగా మారుతున్నాయి. కనుక స్వల్పమైనటువంటి ఒడదొడుకులు ఉండినను ఏది శాశ్వతం కాదు అని చెప్పి గమనించాలి. ఈ ఆనందము శాశ్వతము కాదు, ఈ కష్టాలు కూడా శాశ్వతము కాదు. రెంటిని సమస్థితిలో ఏ ఒక్క వ్యక్తి తను స్వీకరిస్తాడో అద్భుతమైన విజయం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మనం పొందగలము అని చెప్పి గమనించాలి. అదే కాకుండా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా జాతకాన్ని వివరించడం, తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేస్తూ రాశి యొక్క గ్రహ గమనాలు, రాశి యొక్క ఆదాయ వ్యయాలు, రాశి యొక్క రాజపూజ్య అవమానాలు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా మీకు గవ్వల ద్వారా, రమణ శాస్త్రం ద్వారా, కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక జీవితాన్ని, జాతకాన్ని తెలుసుకొని ప్రయాణం చేయగలిగితే ఉన్నంతకాలం చీకటిలో కాకుండా వెలుగులో మన జీవితం ఉంటుందని చెప్పి గమనించాలి. లేకపోతే మీరు చీకట్లో ఉంటూ మిమ్మల్ని నడిపించేవారు కూడా చీకట్లో ఉన్నట్టయితే జీవితం అంధకారం అవుతుంది. అదే ఒక జ్ఞానితో, అదే ఒక వెలుగులో ఉండబడిన వ్యక్తితో, సక్సెస్ అయిన వ్యక్తితో మీరు ప్రయాణం చేస్తే మీ జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించి రాజసన్మానం, గజ సన్మానం మన సొంతం అవుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, కష్టాలను తొలగించుకుందాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం అని చెప్పి గమనించాలి. ఈ సంవత్సరం అంతను కూడా అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు లోకా సమస్తా సుఖినో భవంతు
సర్వం శివార్పణమస్తు. శ్రీ విశ్వావసునామ సంవత్సరాంతం నిత్యం శాంతిరస్తు, వృద్ధిరస్తు, తుష్టిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి. అలాంటి బటన్ కూడా తెలియజేయండి. మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని గురించి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో ఈ భక్తి సమాచారాన్ని చేరవేసి భగవంతుడు ఆశీస్సులు పొందగలరు.